నమస్కారం అండి. నేను మీ రసలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. మొబైల్ న్యూమరాలజీలో మనము చాలా వరకు డీప్గా ఇంతవరకు ఎవరు చెప్పని విధంగా తెలుసుకున్నాము. ఆల్రెడీ న్యూమరాలజీలో ఉన్న రుజువులని గురించి కూడా మనం బాగా తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఇంకొకసారి మన యొక్క మొబైల్ నెంబర్లో ఎటువంటి నెంబర్ అనేది ఉండకూడదు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఒకవేళ కనుక మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే పైన ఐ బటన్ని క్లిక్ చేసినట్లయితే మీకు మొబైల్ నెంబర్ని ఏ విధంగా టోటల్ చేయాలి, ఏ విధంగా పేర్స్ని చేసుకోవాలి, సో వాటన్నిటి గురించి కూడా నేను అక్కడ క్లుప్తంగా వివరించడం అనేది జరిగింది. మనం ఈ వీడియోలకి ఎంటర్ అయిన ముందు కూడా మనం చాలా సందర్భాల్లో నేను చెప్పాను, ఎప్పుడైనా కానీ కంటెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. సబ్జెక్టు ఒకదాని తర్వాత మనము ఏబిసిడీలను ఏ నుంచి జెడ్ వరకు ఎలా నేర్చుకుంటామో అదే విధంగా సబ్జెక్ట్ కూడా ఏ నుంచి జెడ్ వరకు క్లియర్గా వస్తే అది ఎవరికైనా అర్థమవుతుంది. జిగ్జాగ్ చేసినట్లు అక్కడిది ఇక్కడ, ఇక్కడది అక్కడ చెప్పుకుంటూ పోయినా కూడా మీకు కూడా కన్ఫ్యూజన్ అనేది ఏర్పడుతుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఈరోజు మనము మీ యొక్క మొబైల్ నెంబర్లో గనుక 4 ఉంటే ఏమవుతుంది అనే దాని గురించి నేను ప్రీవియస్ వీడియోలో చెప్పడం అనేది జరిగింది. అంటే ఒకవేళ కనుక మీ మొబైల్ నెంబర్లో 4 నెంబర్ వచ్చినా, ఒకవేళ అనేక పర్యాయాలు వచ్చినా కూడా అది ఎలాంటి వాళ్ళు యూజ్ చేయకూడదు అనే దాని గురించి నేను చెప్పడం అనేది జరిగింది. ఈరోజు మనం వచ్చేసి మన యొక్క మొబైల్ నెంబర్లో కనుక 8వ నెంబర్ ఉంటే ఏమవుతుంది, 8వ నెంబర్ ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి షూట్ కాదనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మీ మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కూడా అంటే 10 డిజిట్స్లలో స్టార్టింగ్ కావచ్చు, ఎండింగ్ కావచ్చు, మిడిల్లో కావచ్చు, అలాంటి 4 నెంబర్ కనుక కంటిన్యూయేషన్ అంటే 2 పర్యాలు కానీ 3 పర్యాలు కానీ లేదా 1 టైం వచ్చినా కూడా ఇది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి కన్వీనియంట్గా లేకపోతే కనుక మీరు చాలా ఇబ్బందిగా ఫీల్ కావాల్సి వస్తుంది. ఎందుకు? ఫైనాన్షియల్ విషయంలో, ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ విషయంలో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అదేవిధంగా కాంట్రవర్సీస్, అన్నెసెసరీ కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్మెంట్ కావాల్సి వస్తుంది. అంటే మీకు ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేస్తారు. మీరు చెయ్యని తప్పుని కూడా మీ మీద నిందలు వేసి చూపించడం అనేది జరుగుతుంది. ఇలాంటి విషయాలలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇది ఎలాంటి డేట్ వాళ్ళు, ఎస్పెషల్లీ ఎవరైతే హూ బార్న్ ఆన్ 4, 13, 22 అండ్ 31st మంత్ డేట్లలో ఎనీ మంత్లో పుట్టిన వాళ్ళు కావచ్చు. అదేవిధంగా 8, 17, 26 ఈ డేట్లో పుట్టిన వాళ్ళకి కావచ్చు. అదేవిధంగా 9, 18, 27 డేట్లో పుట్టిన వాళ్ళకి కూడా ఇది వర్తిస్తుంది. ఒకవేళ కనుక మీరు ఈ డేట్ ఆఫ్ బర్త్లలో కనుక పుట్టి ఉంటే మీ మొబైల్ నెంబర్లో కనుక ఈ 4 నెంబర్ కానీ ఈ 8 నెంబర్ కనుక మొబైల్ నెంబర్ వచ్చింటే ఖచ్చితంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా మీరు ఫేస్ చేసే ఉంటారనేది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇది ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు, రిలేషన్ విషయంలో కావచ్చు, కెరియర్ విషయంలో కూడా చాలా ఇబ్బందిని గురి చేస్తుంది అనేది బాగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎప్పుడైనా మీరు మీ పర్సనల్గా మీరు అబ్జర్వ్ చేయండి, మీ పర్సనల్గా మీరే అబ్జర్వ్ చేయండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది మీరు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మొబైల్ నెంబర్ని వాడుతున్నారు. ఇక్కడ కావాల్సింది మనకి టోటల్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ టోటల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి వాటిలో ఉన్న పేర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ కేవలం ఇది మొబైల్ నెంబర్ ఇంత ఇంపాక్ట్ చూపిస్తుందా అంటే డెఫినెట్గా చూపిస్తుందండి. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ లైఫ్ మిమ్మల్ని బాగా డీల్ చేసినా కూడా మీ ప్రొఫెషనల్ లైఫ్లో మీరు ఫెయిల్యూర్ కావచ్చు, లేదా మీ ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అవుతున్న మీ యొక్క పర్సనల్ రిలేషన్లో దెబ్బలు అనేటివి తగులుతూ ఉంటాయి అనేది కూడా ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నెంబర్స్, ఈ నెంబర్ గేమ్లో చాలా విచిత్రాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఇవి మనం బ్రీఫ్గా స్టడీ చేసి అబ్జర్వ్ చేసినప్పుడు మాత్రం మనకి ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి లొసుగులు. ఈ నెంబర్ గేమ్లో జరిగే ప్రాబ్లమ్స్ని మనం చిన్న రెమెడీస్ ద్వారా చిన్న కరెక్షన్స్ చేసుకోవడం ద్వారా చాలా ప్రాబ్లమ్స్ నుంచి సాఫ్ట్గా బయటపడే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అనేది కూడా మనం గ్రహించాలి. సో మీ మొబైల్ నెంబర్లో కనుక 8వ నెంబర్ వస్తే మీ డిలే ఆఫ్ వర్క్స్ ప్రాబ్లమ్స్, తర్వాత ప్రతి చిన్న విషయంలో కూడా పోస్ట్పోన్స్ పెండింగ్స్ అవుతూ ఉండడం అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది. డిలే ఆఫ్ మ్యారేజ్ కూడా డిలే కావడము, కెరియర్లో సక్సెస్ కాకపోవడం, ప్రమోషన్స్ దొరకపోవడం,
లేదా మీ యొక్క సుపీరియర్స్ తోటి తరచూ ఏదో ఒకటి ఇబ్బంది పాలు కావడం, అంటే మిమ్మల్ని తప్పుగా చూపిస్తూ ఉండడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ మీకు మొబైల్ న్యూమరాలజీలో క్లియర్ కట్గా, ఎందుకంటే ఇవి ఎప్పుడైనా మల్టిపుల్ అంటే డిఫరెంట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అన్ని 1 నుంచి 9 నెంబర్లు పుట్టారు కనుక వాళ్ళకి ఇది ఈ నెంబర్ బాగుంటుంది, ఈ నెంబర్ బాగుంటుంది, ఇది బాగుండదని ఫిక్స్ చేయడానికి ఉండదు. ఎవరికైతే బాగుండదని అనుకుంటామో వాళ్ళకే కొన్ని నెంబర్స్ తరచుగా పాజిటివ్ రిజల్ట్ అనేటివి కూడా ఇస్తుంటాయి. వీటిని కూడా మనం గ్రహించవలసి ఉంటుంది. సో ఎవరైనా కనుక మొబైల్ న్యూమరాలజీ నేర్చుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా నన్ను కన్సల్ట్ చేయండి. ఇది 3 days కోర్స్ ఉంటుంది. చాలా అతి తక్కువ ధరలో మన తెలుగులో అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా నేర్పడం అనేది జరుగుతుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.